నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు అనేది రాజకీయ పార్టీలకి జగమెరిగిన సత్యం అది మరి 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పార్టీలు మారే నాయకులు దాదాపుగా గణనీయంగానే ఉన్నారు మరి గతంలో ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకో పార్టీ ఓడిపోతే ఆ పార్టీలో పనిచేసుకోవడం లేదంటే నిశ్శబ్దంగా ఉండటం కానీ ఈసారి 2024 ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకి గుణపాఠం చెప్పాయి ముఖ్యంగా ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులకు కూడా పెద్ద గుణపాఠమే చెప్పినట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలామంది వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు పార్టీ వీడే పనిలో ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మాజీ డిప్యూటీ సీఎం మాజీ మంత్రి ఆళ్ల నాని గారు పార్టీకి రిజైన్ చేసి దాదాపుగా నెల రోజులు దాటిపోయింది ఇప్పుడు ఆళ్ల నాని గారు ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు ఏ పార్టీలోకి వెళతారు అని ప్రచారం విస్తృతంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి మరి ఆళ్ల నాని గారు రాజీనామా చేసినప్పుడు వ్యక్తిగత కారణాలు కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా అంటే కొంతకాలం అంటే నెల అవ్వచ్చు 10 రోజులు అవ్వచ్చు లేదా ఒక సంవత్సరం అవ్వచ్చు కొంతకాలం అంటే దానికి ఒక పరిధి లేదు పరిమితి లేదు కాబట్టి ఈరోజు రిజైన్ చేస్తే 10 రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పటికీ నెల రోజులు దాటిపోయింది ఆళ్ల నాని గారి ప్రయాణం ఎటు అని చర్చ రకరకాలుగా జరుగుతూనుంది మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గతంలో చెప్పాం రాజకీయ పరంగా ఆళ్ల నాని గారు అడుగులు ఎటు వేస్తున్నారు ఏ పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నారు అంటే ఆ పార్టీ అధినాయకత్వంలో ఆళ్ల నాని గారితో సంప్రదింపులు జరుగుతున్నారా లేకపోతే ఆళ్ల నాని గారు అనుచర వర్గం ద్వారా చర్చలు జరుగుతున్నాయా అనే దానికంటే చర్చలు అయితే జరిగాయని చెప్పవచ్చు గతంలో కొంతకాలం అంటే రాజీనామా చేసినంత టీడీపీతో చర్చ జరిగింది కొంత మేరకు అది ఏ మేరకు ఫలితాలు ఇచ్చే అనే దానికంటే పార్టీ మారే నాయకులు సహజంగా ఈ రోజున్న నిర్ణయం రేపటికి కొంచెం మార్పు చేసుకోవచ్చు భవిష్యత్ రాజకీయం ఏ పార్టీకి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఏ పార్టీలోకి వెళ్తే రాజకీయ మనుగడ ఉంటుందనేది రాజకీయ పార్టీలు సహజంగా ఆలోచిస్తారు ఇప్పుడు ఆళ్ల నాని గారు కూడా కొంత ఎక్కడ కూడా అధికారికంగా అయినా టీడీపీలోకి వెళ్తానో లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్తున్నానని ఎక్కడ చెప్పలేదు కానీ సహజంగా ఆళ్ల నాని గారు సాహస ధోరణి ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఏమి కూడా చెప్పడానికి ఇష్టపడలేని పరిస్థితి ఫ్రమ్ ద బిగినింగ్ రాజకీయాల నుండి అది నాని గారిని అనుసరించే అనుచరగణం ఏలూరులో కానీ జిల్లాలో కానీ అందరికీ తెలిసిన విషయాలు అవి మూడో కంటికి కూడా ఎవరికి తన రాజకీయ కార్యకలాపాలు లేకపోతే రాజకీయ పరంగా వేస్తున్న అడుగులు ఎవరికి కూడా చెప్పడానికి ఇష్టపడేవారు అది ఆయన యొక్క వ్యక్తిత్వమైన అలవాటు అది దాన్ని తప్పుపడటానికి అవకాశం ఉండదు ఎవరి యొక్క ఆలోచన విధానం వారికి ఉంటుంది అలాగే ప్రస్తుతం ఆళ్ల నాని గారు స్తబ్దతగా కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నారు ఎక్కడ ఉన్నారని అనుకుంటున్నారు కానీ ఆళ్ల నాని గారు ప్రస్తుతం కొంతమంది తనకి నమ్మకమైన వ్యక్తులు తనని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిమందిని పిలుచుకుని ఇంటి దగ్గర మంత్రాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఆళ్ల నాని గారు వేసే అడుగులో ఈ అనుంగ శిష్యులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళంతా కూడా ఆళ్ల నాని గారితో కూడా అడుగు వేయడానికి సుముఖంగా ఉన్నారా లేరా అంటే కొంత ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది మరి ఎప్పటి నుంచో దాదాపుగా 3 దశాబ్దాలుగా ఉన్న నాయకుడితో ఒకేసారి వారికి ఉన్న రాజకీయ బంధాన్ని తెంచుకోలేరు కానీ పార్టీ మారాలని పార్టీ వేరే పార్టీలోకి రావాలని కోరినప్పుడు మాత్రం కొంత నిస్సహాయత వ్యక్తం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి తాజాగా ఎంటీవీకి అందిన సమాచారం అయితే గతంలో ఎంటీవీ కూడా ఒక వీడియో ఇచ్చాం ఆల్రెడీ జనసేన పార్టీలోకి వెళ్ళడానికి దాదాపుగా ఆళ్ల నాని గారికి లైన్ క్లియర్ అవుతూ ఉందని తాజాగా మనకందే సమాచారం అయితే దాదాపుగా జనసేనలోకి ఆళ్ల నాని గారు అడుగులు వేయబోతున్నారని
మరి జనసేన పార్టీ అధిష్టానం నుండి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగానే మనకున్న సమాచారం. ఒక ప్రముఖ వైద్యులు, మరి ఆ వైద్యుడి ద్వారా ఒక కీలకమైన నాయకుడైన ఒక డాక్టరు, అంటే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఒక డాక్టర్ గారైనా మరి జనసేన పార్టీ అధినేతకి చాలా దగ్గరగా, చాలా అత్యంత సన్నిహితుడు. మరి ఆ డాక్టర్ గారి నిర్ణయమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని విషయాల్లో సహకరించడానికి, వినడానికి అవకాశం ఉందని కూడా ప్రచారం ఉంది. మరి ఆ వ్యక్తి ద్వారా మరి ఆళ్ల నాని గారు దాదాపుగా జనసేన పార్టీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా మంతనాలు దాదాపుగా పూర్తయ్యాయని, బహుశా దసరా తర్వాత ఎప్పుడైనా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం ఆళ్ల నాని గారిని విస్తృతంగా ఈరోజు మరి విజయవాడ కేంద్రంగా ఎంటీవీకి అందిన సమాచారం బట్టి చూస్తే ఆళ్ల నాని గారు జనసేనలోకి లైన్ క్లియర్ అని ఒక సమాచారం మనకు వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జనసేన పార్టీలోకి వెళ్ళడానికి ఏ పదవిని ఆశించారు, ఏ పదవిని ఆశించలేదనే దానికంటే కీలకమైన పదవిని పార్టీ అధిష్టానం కూడా ఇవ్వడానికి, ఆ కీలకమైన బాధ్యత ద్వారా గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ఆళ్ల నాని గారు అడుగులు వేయబోతున్నారని కూడా ఈరోజు విజయవాడ కేంద్రంగా మనకు అందిన సమాచారం. అంటే పార్టీ బాధ్యతలా, లేదంటే చట్టబద్ధతతో కూడినంటే మరి ఒక ఎప్పుడు కూడా పార్టీ బాధ్యతలు నిర్వర్తించాలంటే ఒక బాధ్యత గల కీలకమైన పదవి కూడా ఉండాలి. మరి ఆ పదవి కూడా రావడానికి జనసేన పార్టీలో కొంత మేరకు చర్చలు జరిగాయని, క్లారిటీ కూడా వచ్చిందని ఒక సమాచారం. మరి అది పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకా కొద్ది రోజులు అయితే కానీ స్పష్టంగా వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి గోదావరి జిల్లాలో ఒక కీలకమైన నాయకుడిగా ఆళ్ల నాని గారిని ఉంచాలనేది జనసేన పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. మరి ఏదేమైనా ఇప్పటికే జనసేన పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం అయితే, మరి ఆళ్ల నాని గారికి దగ్గరగా ఒక వ్యక్తి తనకు అనుంగ శిష్యుడిగా, లేదంటే ఆయనకి అడుగులు మడుగులు వస్తే ఒక నాయకుడు కాదు, నాయకుడు లాంటివాడు. మరి ఆయనైతే ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఆయనకు కూడా తెలియకుండా రాజకీయ పార్టీ పరంగా ఆళ్ల నాని గారు రాజకీయ భవిష్యత్తు పైన ఒక అంచనాకు వచ్చారని ఒక సమాచారం. కాబట్టి తాజాగా ఇద్దరు అంటే ఆళ్ల నాని గారికి అత్యంత సన్నిహితుడు ఒకే ఒక్కరున్నారు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణ ఒక మూడో కంటికి కూడా దాదాపుగా తెలిగిపోవచ్చు అనేది మనకున్న సమాచారం. కాబట్టి ఈ యొక్క సంభాషణ, ఇద్దరి మధ్య జరిగే సంభాషణ ఆధారంగానే పార్టీ మారాలని, ఏ పార్టీలోకి వెళ్ళాలని, ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని, మరి ఆళ్ల నాని గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి సంబంధించిన జనసేన పార్టీలో కొంతమంది దగ్గరగా బంధుత్వాలు ఉండడం కారణంగా కూడా ఇవన్నీ కలిసే అంశాలుగానే ఉన్నాయి. కాబట్టి ఆళ్ల నాని గారికి జనసేన పార్టీలోకి వెళ్ళడానికి జనసేన పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మరి అతి త్వరలోనే జనసేన పార్టీ కండువాతో ఆళ్ల నాని గారు మళ్ళా రోడ్డు ఎక్కే అవకాశం చాలా దగ్గరలోనే ఉందని ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఇంకా కొద్ది రోజులు అంటే 1-2 రోజుల్లో ఆళ్ల నాని గారు జనసేన పార్టీలో ఏ తేదీన జాయిన్ అవుతారని కూడా ఎంటీవీ 2 రోజులు మీకు ఒక వీడియో కూడా అందించబోతుంది డీటెయిల్డ్గా. ప్రస్తుతానికి తాజాగా అందిన సమాచారం అయితే ఆళ్ల నాని గారు జనసేనలోకి వెళ్ళడానికి, అది కూడా దసరా తర్వాత వెళ్ళే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని, 1-2 విషయాల్లో కొంచెం క్లారిటీ తీసుకుని ఒకేసారి ఫైనల్గా జనసేన పార్టీలోకి అడుగుపెట్టి జనసేన పార్టీ జెండాను మెడలో వేసుకోవాలనేది ఆళ్ల నాని గారి ఆలోచనగా కనిపిస్తుందనేది విజయవాడ కేంద్రంగా ఎంటీవీకి అందిన సమాచారం. మరి 2 రోజుల తర్వాత ఇచ్చే వీడియో చాలా డీటెయిల్డ్గా ఎప్పుడు జాయిన్ అవుతారు, ఎప్పుడెప్పుడు ఎవరెవరితో సంప్రదింపులు జరిపారనే క్లారిటీగా ఎంటీవీ మీకు అందించబోతుంది. థ్యాంక్ యూ.
మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.